నమస్తే, మా క్వాల్ స్టోర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ద్రోణాచార్యుడు గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు భరద్వాజ మహర్షి గంగానదిలో జలకమాడుతున్న ఘృతాచి అనే అప్సరస్సును చూసి మోహవివసుడయ్యాడు. ఆయనకు రేతస్సు పతనమైంది. దానిని ఆయన ఒక ద్రోణంలో ఉంచాడు. అందులో నుంచి ఒక పిల్లవాడు జన్మించాడు. ద్రోణం నుండి పుట్టినవాడు కనుక అతనికి ద్రోణుడు అని పేరు వచ్చింది. ద్రోణుడు తండ్రి వద్ద వేదాంగాలు అధ్యయనం చేశాడు. ఎవరికీ లభ్యం కాని అస్త్రశస్త్రాది విద్యలన్నీ నేర్చుకున్నాడు. భరద్వాజుడు స్నేహితుడైన అగ్నివేశ్యుడనే ముని ద్రోణుడికి ఆగ్నేయాస్త్రం ఉపదేశించాడు. ఆ కాలంలో వృషతుడు అనే రాజు ఉండేవాడు. అతను భరద్వాజుడికి స్నేహితుడు. వృషతుడి కొడుకు ద్రుపదుడు. అందువల్ల ద్రుపదుడు ద్రోణుడికి చిన్ననాటి స్నేహితుడైనాడు. వీరిద్దరూ కలిసి విద్య నేర్చుకున్నారు. ఎప్పుడూ ఆశ్రమ ప్రాంతాల్లో ఆడుకుంటూ ఎంతో స్నేహంగా ఉండేవారు. తర్వాత కొంతకాలానికి వృషతుడు మరణించాడు. ద్రుపదుడు ఉత్తర పాంచాల దేశానికి రాజు అయినాడు. ద్రోణుడు కూడా తపస్సు చేసి తండ్రిలాగా గొప్పవాడైనాడు. ధనుర్విద్యలో తనకు తానే సాటి అని పేరు పొందాడు. ఆచార్యుడై ఎప్పుడూ అనేక మందికి ధనుర్విద్య నేర్పుతూ వచ్చాడు. ద్రోణుడి భార్య కృపాచార్యుడి చెల్లెలైన కృపి. ఆమె పతివ్రత. ఎప్పుడూ భర్తకు సేవ చేస్తూ వ్రత నియమాల్లో కాలం గడుపుతూ ఉండేది. కొన్నాళ్లకు ద్రోణాచార్యుడికి కృపికి ఒక కుమారుడు కలిగాడు. ఆ పిల్లవాడు పుట్టగానే ఉచ్చైశ్రవం అనే అశ్వంలాగా అరిశాడు. అప్పుడు ఆకాశవాణి ఈ పిల్లవాడు అశ్వత్థామ అనే పేరుతో లోకంలో గొప్ప కీర్తి గడిస్తాడని పలికింది. కృపాచార్యుడి గురించి తెలుసుకోవాలంటే ఆ వీడియోకి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాము. కొడుకు పుట్టినందుకు ద్రోణుడు ఎంతో సంతోషించాడు. అయితే ఆయన దారిద్ర్య బాధ అనుభవిస్తూ వచ్చాడు. ఎంత విద్య నేర్చుకున్నా, ఎందరికీ ఆచార్యుడిగా ఉన్నా ధనం లేనందున ద్రోణుడు ఎంతో దుఃఖపడ్డాడు. ధనవంతుల బిడ్డలు పాలు తాగటం చూసి తనకు పాలు కావాలని పసివాడైన కొడుకు ఏడ్చినప్పుడు పాలు కూడా సంపాదించలేక ఆయన ఎంతగానో విచారపడ్డాడు. ఆ కాలంలో పరశురాముడు భూమండలమంతా జయించి ధనాన్ని బ్రాహ్మణులకు దానం చేస్తున్నాడని విన్నాడు. ద్రోణుడు వెంటనే మహేంద్ర పర్వతం మీదున్న పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. ధనం కావాలని అర్థించాడు. అయితే పరశురాముడు అప్పటికే తన ధనమంతా దానం చేసి వనాలకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. ద్రోణుని చూసి పరశురాముడు, బ్రాహ్మణోత్తమ, నేను ధనమంతా దానం చేశాను. సముద్రం వరకు గల ఈ భూమి యావత్తు కశ్యపుడికి దారపోశాను. ఇక నా శరీరం, నేను నేర్చిన విద్య ఇవి మాత్రమే నా దగ్గర మిగిలి ఉన్నాయి. నీకేం కావాలో కోరుకో, ఇస్తాను అని అన్నాడు. అప్పుడు ద్రోణాచార్యుడు, మహాత్మా, మీ విద్యాధనమే నాకివ్వండి, అదే చాలు అన్నాడు. అంతటా పరశురాముడు తాను నేర్చిన దివ్య శస్త్రాలు, అస్త్రాలు అన్నీ ద్రోణుడికి ఉపదేశించాడు. తర్వాత తపోవనాలకు వెళ్ళిపోయాడు. ఆ విధంగా ద్రోణుడు ధనుర్విద్యలో ఎంతో గొప్పవాడైనాడు. తన చిన్ననాటి స్నేహితుడు ద్రుపదుడి సంగతి జ్ఞాపకం వచ్చింది. అతనిప్పుడు రాజైనాడు కనుక అతని వద్దకు పోతే ధన సహాయం చేస్తాడని అనుకుని ద్రోణుడు ద్రుపదుడి దగ్గరికి వెళ్ళాడు. ద్రుపదుడా, మనం చిన్ననాటి స్నేహితులం. నేను ధనం లేక అవస్థపడుతున్నాను. ఏదైనా సహాయం చెయ్యి అని అడిగాడు. అయితే ద్రుపదుడు ధనగర్వంతో విర్రవీగుచున్నాడు. అతనికి కళ్ళు నెత్తికొచ్చాయి. ఓయి, నేను రాజును, నీవు భిక్షాటనం చేసే పేద బ్రాహ్మణుడివి. నీకు నాకు స్నేహమేమిటి? ఎవరైనా వింటే నవ్వుతారు. వెళ్ళు వెళ్ళు అని కోపంతో కసురుకున్నాడు. అప్పుడు ద్రోణుడు చిన్ననాడు తనతో చదువుకుంటూ ద్రుపదుడు తన వల్ల విద్యలు నేర్చుకున్న సంగతి, తాను రాజైన పిదప అర్ధరాజ్యం ఇస్తానన్న వాగ్దానం చేసిన విషయం ద్రుపదుడికి గుర్తు చేశాడు. ద్రోణుడు అర్ధరాజ్యం అక్కర్లేదని, కనీసం స్వల్పంగా ధనం ఇవ్వమని ఎన్నో విధాలా ప్రార్థించాడు. అయినా కృతజ్ఞుడు, అహంకారి అయిన ద్రుపదుడు ద్రోణుడెవరో తనకు తెలియనట్లు నటించి ఆయన్ని అవమానించి వెళ్ళగొట్టాడు. మహాత్ముడైన ద్రోణుడు ఇలా తన స్నేహితుడి వల్లనే అవమానం పొంది లోపల ఎంతగానో దుఃఖించాడు. ఇతనికి ప్రతీకారం చెయ్యాలని మనసులోనే సంకల్పించుకున్నాడు. దారిద్ర్య బాధ భరించలేక భార్యను, కొడుకును తీసుకుని హస్తినాపురానికి వచ్చాడు. అక్కడ తన బావుమరిది అయిన కృపాచార్యుడి ఇంట్లో రహస్యంగా ఉంటూ తానెవరో ఇతరులకు తెలియకుండా రోజులు వెళ్ళబుచ్చి సాగాడు. ఇలా ఉండగా ఒకనాడు రాకుమారులైన కౌరవులు, పాండవులు నగరం వెలుపల ఉద్యానవనంలో ఆటలాడుకుంటున్నారు. వారు ఆడుకునే బంగారు బంతి వెళ్ళి ఒక బావిలో పడింది. పిల్లలంతా బావి చుట్టూ చేరారు. బావిలోకి తొంగి చూస్తున్న సమయంలో ధర్మరాజు వేలి ఉంగరం కూడా జారి బావిలో పడిపోయింది. నిర్మలంగా ఉన్న నీళ్లలో అడుగున బంగారు బంతి, ఉంగరం కూడా దగదగా మెరుస్తూ కనిపిస్తూనే ఉన్నాయి. అయితే వాటిని బయటికి తీయటం ఎవరికీ చేత కాలేదు. ఏం చేయాలో తోచక రాకుమారులంతా చింతాక్రాంతులైనారు. అప్పుడు ఒక నల్లటి బ్రాహ్మణుడు అక్కడికి వచ్చాడు. అతడే ద్రోణుడు. రాకుమారులారా,
మీరంతా విలువిద్య నేర్చుకున్నారే, బావిలో బంతిని పైకి తీయలేరా? నేను క్షణంలో బంతిని ఉంగరాన్ని తీసిస్తాను, నాకు సుష్టిగా భోజనం పెట్టిస్తారా అని అడిగాడు ద్రోణుడు. అందరికీ పెద్దవాడైన ధర్మరాజు, బ్రాహ్మణోత్తమ, మా గురువు గారు కృపాచార్యులు వారున్నారు, వారితో చెప్పి ఒకరోజు కాదు బ్రతికి ఉన్నంతకాలం మీకు భోజనం పెట్టిస్తాం అని బదులు చెప్పాడు నవ్వుతూ. వెంటనే ద్రోణుడు విల్లు అంబులు అందుకున్నాడు. బావిలో బంతిని గురి చూసి ఒక బాణం కొట్టాడు. అది వెళ్ళి సూటిగా నీళ్ల అడుగున ఉన్న బంతికి గుచ్చుకున్నది. తరువాత వరుసగా అనేక బాణాలు వేశాడు ద్రోణుడు. ఆ బాణాలన్నీ ఒకదానికొకటి గుచ్చుకుని తాడులాగా తయారైంది. దాన్ని పట్టుకుని పైకి లాగగానే బంతి బయటికి వచ్చింది. అలాగే ఉంగరం కూడా తీసి ఇచ్చాడు ద్రోణుడు. ఈ అద్భుతం చూసి రాకుమారులంతా ఆశ్చర్యపోయారు. విలువిద్యలో ఇంతటి నైపుణ్యం వారెన్నడూ చూడలేదు. వారు ద్రోణుడికి నమస్కరించి, స్వామి, మీరెవరు? మీ పేరేమిటి? మీకు మేము ఏ సహాయం చేయమంటారు చెప్పండి అని అడిగారు. కానీ ద్రోణుడు తాను ఎవరైనది చెప్పలేదు. మీరు వెళ్ళి భీష్ముడితో నా విషయం చెప్పండి చాలు అన్నాడు. రాకుమారులు నగరానికి వెళ్ళారు. భీష్ముడితో జరిగిన సంగతంతా చెప్పారు. ద్రోణుడి రూపురేఖలు వివరించారు. వెంటనే భీష్ముడు అతను ద్రోణాచార్యుడై ఉంటాడని గ్రహించాడు. ఆయన రప్పించి సకల గౌరవ మర్యాదలు చేశారు. తన స్థితిగతులన్నీ ద్రోణుడు భీష్ముడితో తెలియజెప్పాడు. తన మనుమలైన కౌరవులకు పాండవులకు సమస్త విద్యలు నేర్పడానికి తగినవాడు ద్రోణుడేనని నిశ్చయించుకున్నాడు. భీష్ముడు ఆయనకు ఆచార్య పదవి ఇచ్చి హస్తినాపురంలోనే శాశ్వతంగా ఉండి కౌరవ పాండవులకు విద్య నేర్పే ఏర్పాటు చేశాడు. ద్రోణాచార్యుడు ఆ విధంగా రాకుమారులకు గురువై సుఖంగా కాలం గడుపుతూ వచ్చాడు. మరిన్ని విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోకండి.